Welcome to our channel. Staff Selection Commission 4300 CP was Central Police Organization examination సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టెడ్ on 10th August 2022. The last date for apply online is 30th August 2022. ఇంకా దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఫీ పేమెంట్ 31st August 2022 మిడ్ నైట్ తో అయితే అయిపోతుంది. ఇంకా డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి 1st September 2022 మిడ్ నైట్తో అయిపోతుంది. ఇంకా షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBE విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ November 2022. ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ 228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ 112. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ GD జనరల్ డ్యూటీకి సంబంధించి CAPF 3960 3960 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా BSF CISF CRPF ITPB అండ్ SSBకి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 3960 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1st January 2022కి 22 to 25 ఇయర్స్ 20 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 20 to 25 ఇయర్స్ యాజ్ ఆన్ 1st January 2022. ఇక్కడైతే మనకి 2 dates ఆర్ గివెన్, బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. హూ ఆర్ బోర్న్ ఇన్ దీస్ బిట్వీన్ దీస్ 2 dates ఇంక్లూజివ్ ఆఫ్ 2 dates కెన్ అప్లై టు దీస్ వేకెన్సీస్. 2nd January 1997 అండ్ 1st January 2002. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. SC ST 5 years, OBC 3 years. Qualification is as on 30th August 2022. Bachelor's degree from a recognized university or equivalent. Candidates height 170 centimeters, chest 80, expandable to 85. Candidates belongs to hill areas 165, 80 and 85. All candidates belongs to scheduled tribes ST 162.5, 77 and 82. ఇక్కడైతే అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫీజు సంబంధించి నో ఫీజ్ ఫర్ SC ST PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, నో ఫీజ్ ఫర్ SC ST PWD అండ్ ఉమెన్. వీళ్ళు కాకుండా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 100 రూపీస్ టు బి పెయిడ్ ఆన్లైన్ లో అయితే పే చేయాలి. ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ PET అండ్ రిటర్న్ టెస్ట్, ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిజిస్టర్ నౌ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నౌ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి, వెరిఫై ఆధార్ నెంబర్, మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ID ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్ ఉదాహరణకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th క్లాస్ది, వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దాన్ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి మొబైల్ నెంబర్, సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ID ఇవ్వాలి, యాక్టివ్ ఈమెయిల్ ID వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి, ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days. Failing which your data would be automatically deleted.
ప్లీజ్ చెక్ బోత్ ఇన్బాక్స్ అండ్ స్పామ్ ఫోల్డర్ ఆఫ్ యువర్ ఈమెయిల్. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది, ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది, నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్ అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ ఇదైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి, వెరిఫై కేటగిరీ అనమాట, జనరల్ ఓబీసీ అలాగా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి, లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది, మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది, ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది, మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై చేసేసి లాగిన్ అంటే ఇలా అయితే వస్తుంది. మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉన్నది. కిందకి వస్తే మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2022 ఇక్కడ అప్లై తీసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తే మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ కాలమ్ నెంబర్ 14కి రావాలి. ఇక్కడ we belongs to castes not included in the central list of OBC but notified as OBC by the గవర్నమెంట్ ఆఫ్ NCT అని అడుగుతున్నది, ఎస్ఆర్ను. అదైతే మనకి ఇలా అయితే ఉన్నదన్నమాట. మీరు ఓబీసీ లిస్ట్లో చేర్చిన వాటికి సంబంధించి అయితే కనుక NCT ఢిల్లీకి సంబంధించి ఓబీసీగా నోటిఫై చేయబడిందా అయితే కనుక ఢిల్లీ పోలీస్కి సంబంధించి అయితే ఓబీసీగా, అదర్వైజ్ అయితే యూఆర్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. అందుకని మనం ఎస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ద క్యాస్ట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెంట్రల్ ఓబీసీ, అది కూడా అడుగుతున్నది. అలా అయితే కనుక ఢిల్లీ పోలీస్కి సంబంధించి ఓబీసీ మరియు ఇతర వేకెన్సీస్కి అయితే ఈడబ్ల్యూఎస్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అని అడుగుతున్నది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ వెరిఫై వెదర్ యు ఆర్ ఏ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యు ఏ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC అయితే ఎస్, అదర్వైజ్ నో. వెదర్ యు ఆర్ ఏ NCC సర్టిఫికేట్ హోల్డర్, ఎస్ అయితే ఎస్, నో అయితే. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ద NCC సర్టిఫికేట్, ఇఫ్ ఎస్ అయితే వీ హ్యావ్ టు గివ్ దీస్ 2 columns, అదర్వైజ్ ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ డూ యూ పొసెస్ డిగ్రీ ఆర్ PG డిప్లొమా awarded by RRU, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇఫ్ ఎస్ ఇక్కడైతే మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అనేది, అదర్వైజ్ అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 1, 2, 3 అయితే మనం ఇవ్వాలి, అక్కడైతే మనం ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వెదర్ యూ ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇఫ్ ఎస్ వీ హ్యావ్ టు గివ్ దీస్ 3 columns, డేట్ ఆఫ్ జాయినింగ్, లీవ్ ఆఫ్ జాయినింగ్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్. నో అయితే అవసరం లేదు. నెక్స్ట్ have you already joined in civil post of ex-serviceman, ఎస్ అయితే ఎస్, నో అయితే. నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే కనుక ఇక్కడ ఇది ఓబీసీ అదైతే ఇవ్వాలి, ఇచ్చినటువంటి దాని ప్రకారం 2 or 1 or 2 అనేది. నో అయితే అవసరం లేదు.
నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి ఇక్కడ, ఎంకామ్ అదర్వైజ్ ఏదైతే అది, ఆర్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి స్టేటస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ అపియరింగ్ అయితే కనుక ఈ పాసింగ్ ఇయర్ అవసరం లేదు. ఇక్కడ స్టేట్ యూటీ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రోల్ నెంబర్, పర్సంటేజ్, సిజిపి అవసరం లేదు. పాస్డ్ అయితే కనుక పాస్డ్ ఇయర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేమ్ ఆఫ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిటి అని అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, నో అదర్వైజ్ నో. గివ్ ఎస్. ఇక్కడైతే మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. 20 KB నుంచి 50 KB వరకు జేపీజీ ఫార్మేట్లో. ఇక్కడ 3.5 x 4.5 అయితే ఉండాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో 47th పేజీలో ఇలా అయితే ఉండాలి. ఇక్కడ మన స్పెసిఫై అని ఇచ్చారు, దాని ప్రకారం ఉండాలి. ఇక్కడైతే మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్ 10 KB నుంచి 20 KB వరకు. 4.0 x 2.0 అయితే మనకి ఆ డైమెన్షన్స్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 10th May 2022. ఆ తర్వాత తీసుకున్న ఫోటో అయితే అదర్వైజ్లో పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఐ అగ్రీ అనాలి. ఇక్కడైతే క్యాప్చర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడైతే ప్రివ్యూ ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతుంది. ఇక్కడైతే మనం ప్రివ్యూ అన్నాము, మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అయింది పూర్తిగా. మనం ఎడిట్ మోడిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ సబ్మిట్ అనొచ్చు. సబ్మిట్ అంటే ఇలా వచ్చింది. యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్, సో చెక్ ఆల్ డీటెయిల్స్ అని అడుగుతున్నది. ఓకే అనాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఇస్ రిసీవ్డ్, కంటెంట్ నాట్ వెరిఫైడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని అడుగుతున్నది. ఎస్ అన్నాము. ఇలా అయితే వచ్చింది. పేమెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ అడుగుతున్నది. 100 రూపీస్. ఆఫ్లైన్ అయితే మనం బ్యాంక్ చలానా తీసుకొని అయితే చేయాలి. ఆఫ్లైన్ అయితే, ఆన్లైన్ అయితే కనుక సబ్మిట్ పెట్టాలి. సబ్మిట్ అంటే గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఇవన్నీ అడుగుతున్నాయి. ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్స్ అవి ఉన్నాయి. సపోజ్ మన ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ తీసుకుంటే ఇలా వస్తుంది. డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ అంటే ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ అన్ని అమౌంట్ కనుక పే చేస్తే అప్లికేషన్ ఫీజు అయితే పే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ ఉంది. మనం ఇక్కడ పేమెంట్ సరిగ్గా అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అలాగే మన అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇదనమాట మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2022 4,300 వేకెన్సీస్కి సంబంధించి అప్లై ఆన్లైన్ కంప్లీట్ ప్రాసెస్.